బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గుజరాత్ యూపీ తరహా పాలన అందిస్తామని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. అవినీతి కుంభకోణాలు ఎక్కడ జరిగినా తెలంగాణలో దాని మూలాలు బయటపడతాయని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన డబ్బులను వేరే పనులకు వినియోగించారని ఆరోపించారు. రంగులు మార్చే ఊసరవెల్లి కేసీఆర్ ను చూసి సిగ్గుపడుతుందన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని, దీనిని మొదటి స్థానంలోకి తీసుకెళ్లడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని మండిపడ్డారు. రూపాయలు అక్రమంగా ప్రజల సొమ్మును ఏ రకంగా దాచుకొని దోపిడీ చేసిండ్రో వాళ్ళందరూ కూడా ఇవాళ యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ ద్వారా కల్పిస్తా ఉన్నాడు. ఆ ప్రజా సొమ్మును ప్రభుత్వ ఖజానాలో 2000 కోట్లు జమ చేస్తా ఉన్నాడు. వాళ్ళు అటువంటి ప్రభుత్వం మనకు కావాలా లేదా? ఇక్కడ సంగారెడ్డి కూడా బుల్డోజర్ అవసరమా? ప్రభుత్వ భూములన్నీ సంగారెడ్డిలో అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఎక్కడ చూసినా భూ దోపిడీ, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైట్ మాఫియా. ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు అధికార